కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగారెడ్డి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది। ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు కోరెంగ మాలశ్రీ మాట్లాడుతూ రింగారెడ్డి గ్రామంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు। ముఖ్యంగా గ్రామానికి వెళ్ళడానికి రహదారి లేదు। వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడతారు। 2 గొర్రెలు ఉన్నాయి। వర్షాకాలం వచ్చిందంటే గ్రామం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉండదు। ఏదైనా సమస్య వస్తే అంతే సంగతి। అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు లేవు। మిషన్ భగీరథ నేలలో ఉన్నప్పటికీ అది పనిచేయడం లేదు। మిషన్ భగీరథ నుంచి నీరు అందడం లేదు। గ్రామానికి దూరం గల ఒక బోర్వెల్ ద్వారా ప్రజలు త్రాగునీటిని తీసుకురావడం జరుగుతుంది। అదేవిధంగా ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుడు రాక పిల్లలు రోడ్లపై తిరుగుతున్నారు। వారి జీవనం అధోగతి। జిల్లా అధికారులు ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని ప్రజా సంఘాలుగా కోరుతున్నాము। లేని పక్షంలో గ్రామ ప్రజలను కలుపుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నారు। సందర్శించే వారిలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరన్, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ పాల్గొన్నారు। ఇండోర్ ఖరాబ్ ఉందనా? ఈరోజు కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని రింగారెడ్డి గ్రామాన్ని కేవీపీఎస్ డివైఎఫ్ఐ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ మొత్తం కూడా ఈరోజు సందర్శించడం జరిగింది గ్రామాన్ని। ఈ గ్రామంలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది। ఈ గ్రామానికి రావాలంటే ముఖ్యంగా ప్రధానమైనది రహదారి। రహదారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది। మిషన్ భగీరథ నల్లలు ఇక్కడ వేసినప్పటికీ అవి ఎక్కడ కూడా పనిచేయడం పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది। ఒకటే బోరింగు ఇక్కడ హ్యాండ్ పంపు ఉంది। ఆ హ్యాండ్ పంపు కూడా నిన్ననే బాగు చేసిన పరిస్థితి ఉంది। ఈరోజు ఎండాకాలము ప్రారంభమైంది। మనకు గిరిజనులకు త్రాగునీటి సౌకర్యం అనేది చాలా అవసరం। అయినా అధికారులు ప్రజలకి త్రాగునీటి సౌకర్యం అందించడం లేదు। ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు, త్రాగునీటి సౌకర్యం లేదు। దాంతోపాటు ఇక్కడ గిరిజనులు అందరూ కూడా విద్యకు దూరమైన పరిస్థితి కనబడుతూ ఉంది। మనం వెనుకనే ఇక్కడ పాఠశాల ఉంది, గిరిజన పాఠశాల। ఈ పాఠశాలకి పంతులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది। విద్యార్థులు చాలా 20 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటిది। ఈ విద్యార్థులు కనీస చదువు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఐటీడీఏ ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఉంది। లక్షల జీతం తీసుకున్నప్పటికీ ఈ గ్రామానికి ఒక టీచర్ రాకపోవడం అనేది చాలా బాధాకరము। దీన్ని ఐటీడీఏ అధికారి పిఓ గారు వెంటనే స్పందించాలి। ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నో వాటిపైన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను। దాంతోపాటు ఐటీడీఏ నిధుల కింద ఈ గ్రామానికి నిధులు కేటాయించి రోడ్డు సౌకర్యము, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం।